హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రైస్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఒక పచ్చడి అయితే నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ అయ్యే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనండి. పచ్చడి అని చెప్పి తొక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ తొక్కలతోనే నేను ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి మనం రెగ్యులర్గా బీరకాయలు తెచ్చుకుంటాం కదండి. బీరకాయలు తెచ్చుకున్నప్పుడు వాటిలో బీరకాయలు అయితే ఇలాగా ఫ్రై కర్రీ చేసుకుంటాం కదా. ఈ తొక్కలను కూడా మనం ఇలాగా క్లీన్గా ఇలాగ కట్ చేసుకొని వాటిలో ఉన్న పీచు అంతా కూడా తీసేసి ఇలాగ మనం తొక్కలను నీట్గా చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని వాటిని వాటర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. లేత బీరకాయల పచ్చడి ఏమంటారు, లేత బీరకాయలకు ఉన్న తొక్క అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి. చూసారు కదా, నేనైతే తొక్కలన్నీ కూడా ఇలాగ వాటర్లో వేసుకొని వాష్ చేసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని వాటిని అయితే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, వాటిలో ఏమన్నా డస్ట్ అది ఉంటే పోతుంది. ఒక 5 నిమిషాలు అలా వాటర్లో ఉంచడం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న డస్ట్ పోతుంది, అలాగే కొంచెం అవి కూడా ఫ్రెష్గా అవుతాయి. ఓకేనండి. చూసారు కదా, డస్ట్ అయితే ఎలా వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ తీసుకొని ఆ వాటర్లో మళ్ళీ ముక్కలను వేసుకొని మనమైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే వాటిని అలాగా ఒక 5 to 10 minutes అలా వదిలేయాలండి. ముక్కలు ఇంకా ఫ్రెష్గా అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పచ్చడి ప్రిపరేషన్ అయితే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి 2 స్పూన్ల నేనైతే శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా వేయించిన గుళ్ళు, అలాగే నువ్వులు కూడా యాడ్ చేశానండి. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవి ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు లేదా పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ ఎండుమిర్చితో చేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి. ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఓకేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుందాం. అందులో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపించిన పప్పులన్నీ ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లో వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ముందుగా శనగపప్పు అయితే వేసాను. వేసి దీన్ని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఎప్పుడైనా సరే పప్పులు ఫ్రై చేసుకునేటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఆ పప్పులన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా చక్కగా కలర్ వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మినపప్పును కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వేరుశెనగ గుళ్ళు అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనండి. చూసారు కదా, అన్నీ కొద్ది కొద్దిగా తీసుకున్నానండి, ఎందుకంటే మనం తీసుకున్న తొక్క క్వాంటిటీకి కరెక్ట్గా నేను వేసిన ఈ పప్పులు అయితే సరిపోతాయి. ఓకేనండి. పల్లీలు కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. చూసారు కదా, మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి కదా. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు లాస్ట్లో నువ్వులే వేసుకోవాలండి, ఎందుకంటే నువ్వులు ఫస్టే వేసామంటే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి. అందుకని చెప్పి ముందుగా ఈ 3 పప్పులు ఫ్రై అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో నువ్వులైతే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, పప్పులన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోనే జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర అయితే నేను యాడ్ చేశాను. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, పప్పులన్నీ అయితే మంచి కలర్ వచ్చినాయి. ఇలా కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులోనే ఒక గుప్పుడు కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కారం తగినంత ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నేనైతే ఎండుమిరపకాయలతో చేశాను, లేదా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది పచ్చడి. ఓకేనా. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మంచిగా ఎండుమిరపకాయలు కూడా కలర్ చేంజ్ అయినాయి. ఇలా అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మనం తాలింపు అంతా ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదండి బీరకాయ తొక్కలు, ఆ తొక్కలను కూడా ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి.
ఇవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 2 డేస్ అయినా నిల్వ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశాను నేనైతే. ఓకేనండి, పచ్చడికి కావాల్సిన మనం ఇలా ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటామో ఆ పచ్చి వాసన అనేది ఉండదు. అలాగే పచ్చడి కూడా కొంచెం ఒక 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. తొక్కలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇది నేను కొంచెం కలర్ కోసం అయితే నేను పసుపు అయితే యాడ్ చేశాను. ఓకేనండి, ఈ పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ముక్కలతో పాటు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే నేనైతే ఒక చిన్న సైజు చింతపండు అయితే వేశాను. కొద్దిగా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నాను. నేనైతే రాళ్ళు ఉప్పు వేసానండి. ఓకేనండి, ఈ ముక్కలన్నిటిని కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి. మనం ఏమి డీప్ ఫ్రై చేసే అంతవరకు కూడా ఫ్రై చేయక్కర్లేదండి. జస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ముక్కలైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అవుతున్నాయి. మనకి తెలుస్తూ ఉంటుందండి అవి అలాగా కలుపుతూ ఫ్రై చేయాలి. అలా వేసేసి వదిలేయకూడదు. ఇలాగా మనం కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే అవి మంచిగా ఈవెన్గా మొత్తం అన్నీ కూడా ఫ్రై అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇలా ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై అవనిచ్చిన తర్వాత చూడండి, అదిగో కొంచెం లేతగానే ఉంది కాబట్టి మనం ఇలా అనగానే కొంచెం దగ్గరగా అవుతుంది అది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే కొద్దిగా చల్లగా అవ్వనివ్వాలి. ఎప్పుడైనా సరే మనం మిక్సీ పట్టేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు మిక్సీ పట్టకూడదండి. ఎందుకంటే ప్రెషర్ వల్ల మూత వెనక్కి వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత ఆవిరంతా పట్టేస్తుంది కదా. అందుకని చెప్పి ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసుకున్న పప్పుల మిశ్రమాన్ని అంతటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ముందు ఈ పప్పులను అయితే కూడా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదండి, మరీ మెత్తగా పౌడర్లాగా ఏం చేయక్కర్లేదండి. కొంచెం ఇలాగ బరకగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బాగా మిక్సీ చేసామనుకోండి అది బాగా బరకగా అయిపోయి మెత్తగా అయిపోయింది అనుకోండి, అది బాగా స్మూత్గా పేస్ట్ లాగా అయిపోతుంది. టేస్ట్ కూడా ఉండదు. కొంచెం బరకగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, బీరకాయ తొక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. జస్ట్ నేనైతే పల్స్ ఇచ్చి చేశాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, అలా ఇలా బరకగా వస్తేనే టేస్ట్ బాగుంటుందండి చట్నీకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చట్నీలోకి తాలింపు అయితే వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా నేను అయితే ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ తాలింపు కూడా మంచిగా ఫ్రై అవనివ్వాలి. చాలా సింపుల్ అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, తాలింపు అయితే కొద్దిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మనకి కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, తాలింపు అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి చట్నీ ఏదైతే ఉందో, చట్నీ కాదండి పచ్చడి, ఆ పచ్చడిని అయితే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇది మనం బీరకాయ తొక్కతో చేసిన పచ్చడి అని చెప్పి మనం చెప్పే వరకు కూడా ఎదుట తినే వాళ్ళకి కూడా తెలియదండి. అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఎవరు కూడా కనిపెట్టలేరు ఇది బీరకాయ తొక్క పచ్చడి అని కూడా. కొబ్బరి పచ్చడిలా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.
ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీలో ఎవరైతే పచ్చళ్ళు ఇష్టంగా తింటారో వాళ్ళకి పెట్టి ఇదేం పచ్చడి అని మీరు ఒకసారి వాళ్ళని అడగండి. వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా చెప్పగలరో లేదో మీరే ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది మనం చెప్పే వరకు కూడా అది ఇలాగా బీరకాయ తొక్క పచ్చడి అని మనం చెప్పే వరకు కూడా వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. అంత టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.